జోగులాంబ గద్వాల జిల్లా పెద్దదన్వాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలపై గాయత్రి రెన్యూవబుల్ అలైన్ ఇండస్ట్రీస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జనం దాడిలో తమ సిబ్బందికి తీవ్ర గాయాలైనట్లు కంప్లైంట్ ఇచ్చింది. దాంతో పోలీసులు 12 మంది రైతులను అదుపులోకి తీసుకున్నారు. వారికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో మహబూబ్ నగర్ జైలుకు తరలించారు. అటు రేవంత్ సర్కార్ ఎన్ని అరెస్టులు చేసినా భయపడేది లేదని స్థానికులు తేల్చి చెబుతున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం రద్దుపై లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై రైతులు జనమంతా కలిసి చర్చలు జరుపుతున్నారు. కంపెనీ నిర్మాణ అనుమతులు రద్దు చేస్తామని చెప్పిన అధికార పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంపత్ ఇప్పుడు ఇటువైపు కూడా చూడడం లేదని జనం మండిపడుతున్నారు. ఇథనాల్ కంపెనీ ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా గళమెత్తిన 12 మంది రైతులను రిమాండ్ కు తరలించడం జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సునీత, జోగులాంబ గద్వాల జిల్లా పెద్దదన్వాడ గ్రామంలో నిన్న ఆందోళనలో పాల్గొన్నటువంటి రైతులను, చుట్టుపక్కల గ్రామస్తులను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఉదయం గద్వాల కోర్టులో హాజరుపరిచినటువంటి పోలీసులు జడ్జి రిమాండ్ విధించడంతో మహబూబ్ నగర్ జిల్లా జైలుకి తరలించారు. అయితే రాజోలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గ్రామం ఉంటుంది. ఇక్కడ దాదాపుగా 10-12 గ్రామాల ప్రజలు ఈ యొక్క ఆందోళనలో నిన్న పాల్గొన్నారు. వేలాదిగా వచ్చినటువంటి చుట్టుపక్కల ప్రజలు, రైతులంతా కూడా అక్కడ ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఈ సందర్భంలోనే ఇప్పుడు ఆ ఆందోళనలో పాల్గొన్నటువంటి వారిని అరెస్ట్ చేసేటటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే నిన్న సాయంత్రం దాదాపుగా 50 నుంచి 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత అందులో నుంచి 12 మందిని మాత్రమే పోలీసులు ప్రస్తుతానికి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మరికొంతమందిని వీడియో ఫుటేజ్ ద్వారా ఐడెంటిఫై చేస్తున్నారు. అయితే వారి మీద అక్రమ కేసులు పెట్టి జైలుకి తరలించడం పట్ల గ్రామస్తులంతా కూడా మండిపడుతున్నారు. అయితే రిమాండ్ రిపోర్ట్లో మాత్రం విస్తుపోయేటటువంటి నిజాలున్నాయి. దాంట్లో అక్కడ జరిగినటువంటి సంఘటన ఒకటైతే రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పొందుపరిచింది మరోలా ఉంది. అక్కడ ఉన్నటువంటి కంపెనీ సంబంధించి ఉన్నటువంటి 10-12 మంది స్టాఫ్ కి గాయాలైనట్టు, వారి మీద గ్రామస్తులంతా కూడా దాడి చేసినట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. కానీ గ్రామస్తులు ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు గాని, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, కంపెనీ యాజమాన్యానికి సంబంధించినటువంటి సిబ్బందికి మీద గాని ఎటువంటి దాడి చేయలేదు. కేవలం వారిని అక్కడి నుంచి తరిమారు, కానీ ఎవరి మీద కూడా చేయి చేసుకోలేదని గ్రామస్తులు చెప్తున్నారు. పోలీసులు మాత్రం రిమాండ్ రిపోర్ట్ లో వారందరికీ కూడా తీవ్రంగా గాయాలయ్యాయి, వారి మీద హత్యాయత్నం చేయబోయారని చెప్పి రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. అయితే మరికొంతమందిని కూడా ఐడెంటిఫై చేసేటటువంటి పనిలో ఉన్నారు. సాధ్యమైనంత వరకు ఇథనాల్ వ్యతిరేక పోరాట సమితి ఉద్యమాన్ని అణిచివేటటువంటి దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఆంధ్రాకు సంబంధించి చిత్తూరు జిల్లా మదనపల్లికి సంబంధించినటువంటి మంజునాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దాంట్లో 40 మందిని గుర్తించారు. 40 మందిని గుర్తించినట్లుగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తి ఫిర్యాదు మేరకు కంపెనీ యాజమాన్యానికి చెప్పినట్లుగా వారు ఏది రాయమంటే అది రాసినట్లుగా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కానీ ఇటు రిమాండ్ రిపోర్ట్ ఉన్నట్లు ఉందని తెలుస్తోంది. దీంతో గ్రామస్తులంతా కూడా పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. మరోవైపు గ్రామంలో యాక్టివ్ గా ఈ యొక్క ఇథనాల్ వ్యతిరేక పోరాట సమితిలో యాక్టివ్ గా ఉన్నటువంటి వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోవాలంటూ పోలీసులు ఒత్తిడి తీసుకొస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ జగదీష్ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు ఫోన్ చేసి పలానా వాళ్ళని మేము ఐడెంటిఫై చేశాం, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఆ పోలీస్ స్టేషన్ లో లొంగిపోవాలని బెదిరిస్తున్నట్లుగా గ్రామస్తులు చెప్తున్నారు. మరికొంతమందిని ఈ కేసులో ఇరికించి వారి మీద అక్రమ కేసులు బనాయించి ఆ ఇథనాల్ వ్యతిరేక పోరాట సమితిని పూర్తిగా నిర్వీర్యం చేసేటటువంటి దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. అయితే పోలీసులు ఎన్ని రకాల అక్రమ కేసులు పెట్టినప్పటికీ కూడా ఉద్యమాన్ని మాత్రం ఉధృతం చేస్తామని గ్రామస్తులు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ
కంపెనీని ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తామని, ఆ దిశగా ఎంతవరకైనా వెళ్తామని రైతులు ప్రజలు తెగేసి చెప్తున్నారు. ఇప్పటికే నరేష్ ఇంకో విషయం కూడా చెప్తున్నారు, అంటే నరేష్ ఇంకో విషయం కూడా రైతులు చెప్పడం జరుగుతోంది. రేవంత్ సర్కార్ అండదండలతోనే ఇదంతా జరుగుతోంది. అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంపత్ ఎవరైతున్నారో అతను ఇంతవరకు మాట్లాడారు, కానీ ఇప్పుడు కనీసం స్పందించట్లేదు అని చెప్పేసి కూడా రైతులు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఏమి జరిగినా ఎంతమందిని అరెస్ట్ చేసినా కూడా ఈ పోరాటం ఆగదు అని చెప్పేసి కూడా రైతులు స్పష్టం చేయడం జరుగుతుంది కదా నరేష్. అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్